ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే వాగ్దానించిన పరిశుద్ధాత్మ అర్ధరాత్రులు ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు నిలబడి దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టాటస్ పెట్టిన చూడండి అక్కడ అవునండి. నేను కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, త్యాగం చేస్తున్నాం, బైబిల్ అయితే దేవుని కృపలు పూర్తి రాస్తారని ఈ విధంగా చేస్తున్నాం. గోపాస ప్రార్థన కూడా చేస్తున్నాం. అందుకని దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తారని ఇక్కడ మాట్లాడుతున్నారు. దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే 4వ అధ్యాయము 6-7 వచనాల్లో అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేనిని గురించి కూడా మరి చింతపడకూడదు అంటున్నారు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయమంటున్నారు. ఇంకా ఇప్పుడు 7వ వచనం చూస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలివుడను అంటున్నారు అన్నమాట. ఇంకా 13వ వచనంలో చూస్తే దేవుడు ఏమంటున్నారంటే, నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను అని మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, సింహపిల్ల లేమి గల వేకలు కొను కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుని కృప మా ఐశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, క్రీస్తు మరి మీ మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించేటట్లు చేసుకోమంటున్నారు. ఇంకా మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్పేసి మనం కీర్తనకారుడు మాట్లాడారండి. అట్లాగే మనం కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఆయన మన కాపరి అని చెప్పేసి మనకు లేమి కలగదని. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మనలో కార్యసాధకమైన తనకు శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగుగాక అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడతానండి. మనం అడిగిన వాటన్నిటికంటే మరి ఊహించి వాటన్నిటికంటే ఆయన ఇంకా ఎక్కువ చేస్తారు, అత్యధికంగా చేయగల శక్తివంతుడు అని చెప్పేసి దేవుడు మనం నమ్మి విశ్వసించి అప్పుడు మనం అడిగితే దేవుడు తప్పకుండా మన కార్యాలు నెరవేరుతున్నారు. చేసిన మహిమలో తన ప్రతి అవసరం మనల్ని తీరుస్తారని చెప్పేసి మనకి దేవుడు ఏదైనా మనకు వాగ్దానం ఇస్తున్నారు. దేవుడు తన అవసరాలను కోరికలను సమృద్ధిగా తీరుస్తానని హామీ ఇస్తున్నాడు. కాబట్టి ఏదైనా ఈ వాగ్దానం మనందరి జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మందిర ఘనమైన తీసుకొస్తున్నదండి. అందులో ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి అని ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తీసుకుని కోరికలు తెచ్చండి. రెండు బిడ్డలు మంచి శైలి ఉద్యోగాలు తెచ్చేయండి. ఆదిపిస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనురోధులు స్వస్పర్శన వేలంత వచ్చిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి. యవనస్తులు మళ్ళీ ప్రశ్న కాలం మీరు కాడబెట్టి కూర్చోకండి. మీ త్వరగాన్ని మీరు ఇచ్చడానికి మెందుకుంటే కూర్చోమని ఎత్తుకుంటే బాగా దయచేయమని మా ప్రభుత్వం నేర్చుకొస్తే పరిస్థితి అడిగి పెట్టుకుని ప్రతిస్తామండి. ఆమె మీ అందరి పెద్దలు మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాం. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.